ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము యేసుక్రీస్తు ప్రభు యొక్క తీర్పులు ఎలా జరుగుతూ వచ్చాయని మనం చూస్తూ వస్తూ ఉన్నాము. మరి మహాసభ ఎదుటికి తీసుకుని వచ్చారు. అది మూడవ తీర్పు. ఈ మూడవ తీర్పులో మరి అన్న అయిపోయారు, కయప అయిపోయారు. మహాసభ ఎదుటికి తీసుకుని వచ్చినట్లుగా లూకా సువార్త 22వ అధ్యాయంలోను, యోహాను సువార్త 18వ అధ్యాయంలోను చదువుతూ వస్తాం. లూకా సువార్త 22:66లో ఏమన్నారంటే, ఉదయము కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ కూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయి, నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమని అడిగిరి. ప్రేరరా, ఇప్పుడు విడివిడిగా కాకుండా, ఎవరి గృహాల్లో కాకుండా, వారు ఒక మరి మహాసభ అనగా మరి ఆంగ్లంలో సన్హెడ్రిన్ అంటారు. సన్హెడ్రిన్కి తీసుకొని వచ్చారు. ప్రేరరా, అది లోకల్ ట్రిబ్యునల్ వాళ్ళకి. అది లోకల్ ట్రిబ్యునల్. అక్కడ 70 మంది సద్దూకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు, యూదుల పెద్దలు, ప్రధాన యాజకుల కుటుంబీకులు అందరూ కలిసి ఒక 70 మంది ఉంటారు అక్కడ. ప్రియులారా, వారందరూ తీసుకొని వచ్చి అక్కడ పెట్టుకుని యేసుక్రీస్తు ప్రభువుని మరలా దే స్టార్టెడ్ జడ్జింగ్. ఆయన నేరస్థాపనని, ఆయన మీద ఏమని చేయాలి, ఎలా చేయాలనే దాని మీద మరొకసారి రివ్యూ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆయన మీద వేసే నేరము బలమైనదిగా ఉంటేనే ఆ సిలువకు అప్పగించాలి. దాని కొరకు వారు సిద్ధపడుతున్నారు. మనకు క్లియర్గా కనబడుతుంది అక్కడ. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మరి నీవు క్రీస్తుమైతే మాతో చెప్పు అంటున్నారు మీరు. నేను మిమ్మల్ని అడిగినా మీరు నాకేం ఉత్తరం ఇస్తారు అన్నాడు ఆయన. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహోత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగుట మీరు చూచెదరని వాళ్ళతో చెప్పినప్పుడు మీరేం మాట్లాడలేదే, అదేం దేవదోషుని అంటారు, నేను చెప్తే వినరు. వెంటనే వారందరూ కలిసి అన్నారు, మనకిక సాక్షులతో పని లేదు, ఇది దేవదోషణే అన్నారు. మత్తయి యోహాను సువార్తలో 18:28 యోహాను గారు అంటాడు, కయప దగ్గర నుండి అధికార మందిరానికి వచ్చారు అని రాస్తారు. అలాగే ఈ మహాసభలో వారు తీసుకొని వచ్చిన విషయాలు ఏంటంటే, పిలాతు బయట ఉన్న వారి వద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరం మోపుచున్నారని అడిగినాడట బయటకు వచ్చి. ఇప్పుడు ప్రజలే అది నిర్ణయించాలి అని వారు ప్రజల మీదకే పెడతా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ఎవరు ఎదురు తిరగకూడదు, ఆయన పక్షంగా ఎవరు మిగలకూడదు, ఏకపక్ష నిర్ణయం చేయాలని వారు తలంపు. ప్రియులరా, ఆ బయటకు వచ్చి అడిగితే వారు ఏమన్నారంటే, యోహాను సువార్త 18:30లో వారు ఏమన్నారంటే, వీడు దుర్మార్గుడు కాని యెడల వీరిని నీకు అప్పగించి ఉండమని ఆయనతో చెప్పిరి. మేము అసలు అప్పగించిన కారణమే అదండి, అది దుర్మార్గుడు అన్నారట. ఆయన అప్పగించింది ఎవరండి? వాళ్ళకి పట్టుకురమ్మన్నదే వారు. ఇస్కరియోతు యోధాతో మాట్లాడుకున్నదే వారు. అప్పుడు పిలాతు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 31వ వచనంలో, పిలాతు మీరు అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా, మీరే తీసుకెళ్ళండి, మీరే ఏదైనా తీర్పు తీర్చండి, ధర్మశాస్త్ర ప్రకారం చేయండి, మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలన్నాడట పిలాతు గారు. ఎంత చక్కగా కుట్ర చేశారో ప్రభు ఎరుగుదురు ప్రియులరా. వారి అందరి హృదయములు ఎరిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అప్పుడు యూదులు అన్నారు, శిక్ష మీరు వేయాలయ్యా, మేమెట్లా వేస్తామన్నారు. చూసారా, ప్రజలే బాగున్నారు. ఒక మాట చెప్పాలంటే 18వ అధ్యాయం 32వ వచనము యోహాను సువార్త రాస్తున్న యోహాను గారు రాస్తాడు, యూదులు ఎవనికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. మరణశిక్ష విధించాలి అంటే ఒక మరి అధికారం మాకు లేదే, మేము చేయకూడదు ఆ పని అన్నారు ప్రజలు. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే, ఈ మహాసభ గురించి చూసినట్లయితే
మత్తయి సువార్త 26:59 ఏముందంటే, ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండిరి. మార్కు 14:55 వారికి సరైన సాక్ష్యం వారికి దొరకలేదు. ప్రియుల, యూదుల భయము ఉంది వాళ్ళకి, యూదుల భయం కూడా ఉంది వాళ్ళకి. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ యోసేపు వచ్చి అంటారు. ఎక్కడ? సిలువ వేయబడ్డ తర్వాత. అందులో అరిమతయ యోసేపు ఉన్నాడు. అంటే యేసు పక్షంగా ఉన్నారు ఒక మనిషి అయినా. అందుకే వారు ఏది కూడా నిర్ణయాలు వారే తీసుకున్నట్టుగా, తీర్పులు వారే తీర్చినట్టుగా తెలియకుండా ఉండేలాగా ప్రజల మీద పెట్టి ఈ నిర్ణయాలు చేస్తూ వచ్చినట్లుగా ప్రియులరా ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. కనుక ప్రియులరా, ఈ 3వ తీర్పులో వారు చేస్తూ వచ్చిన సంగతి ఏమంటే ప్రియులరా, ఈ 3వ తీర్పులో వారు చేసిన సంగతి ఏమంటే చాలా విచిత్రమైన పని చేసినారు. వాళ్ళు ఏం చేసినారంటే, ప్రజలే అడుగుతున్నారు అన్నట్టుగా చేశారు. ఆ రాత్రి అంతా గడిపారు. ఆ ఉదయం కాలం ఏం చేసినారంటే పిలాతుకు అప్పగిచ్చారు. పిలాతు బయటికి వెళ్ళటం, మాట్లాడడం ఇదంతా చూశారు. ఆయన ఏదో కొద్దిగా చనువు తీసుకుంటున్నాడు, ఫైనల్ జడ్జిమెంట్ ఆయనకి ఇద్దాం అనుకున్నారట. అనుకొని ఆ సన్హెడ్రిన్ సభని ముగించి ఆయన్ని పిలాతు దగ్గరికి పంపించారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, అబద్ధ తీర్పు తీర్చడానికి వారి అంతరంగము ఒప్పుకోవట్లేదు, కానీ అదే సమయంలో వారు విధిగా జరిగించాలని, ఎందుకంటే ప్రజలంతా ఆయన వైపు వెళితే ఆయన చేసే ఆశ్చర్యకార్యములు, అద్భుత కార్యములు చూసి ప్రజలంతా రాజులను, అధికారులను, యాజకులను మరి తృణీకరిస్తే మన జీవితాలు ఏంటి, మన అధికారాలు ఏంటి అని రాజకీయం చేశారు. పాపమెరుగని యేసు క్రీస్తు మీద పాపంపు నింద వేయాలని ప్రయత్నాలు చేశారు. చివరికి పిలాతు దగ్గరికి పంపించారు. ఒక సభలో తీర్పు తీర్చలేకపోయారు, ఒక అన్న తీర్పు తీర్చలేకపోయాడు, ఒక కయప నిర్ణయం చేయలేకపోయినాడు. పిలాతు మీదకి పంపించారు. పిలాతు తీర్పు జరగని ఎవరో ఒకళ్ళు నిర్ణయించాలి కదా అని. అలాగే నా ప్రభుని రాత్రంతా తిప్పుతున్నారు. ఉదయం వరకు పిలాతు దగ్గరికి చేర్చినారు. పిలాతు దగ్గర ఏం జరిగిందో ధ్యానించడానికి ముందున్న ఎపిసోడ్లో నీ కృప మాతో ఉంచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.